జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. భార్య పుట్టింటికి వెళ్తే ఏ భర్త అయినా హ్యాపీ, కానీ ఆ పుట్టినిల్లు పక్కనే ఉంటే హ్యాపీ కాదు బీపీ అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన కామెడీ ఎలా ఉంటుందో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు. ఓపెనింగ్ డాన్స్ బాగుంది, కామెడీ టు స్టార్ట్ చేశారు. ఐ లైక్ ఇట్. లవర్స్ అన్నాక ముద్దు మురికి ఉంటది. ఓ ముద్దు పెట్టుకోమంటావా? ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారు భాస్కర్. ఎక్కడ దొరికేవే? ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుట్టరు. ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారు భాస్కర్. పుట్టరమ్మా. పుడతారు. పుట్టరు. పుట్టినప్పుడు ఎందుకు? పుట్టినప్పుడు ఎందుకు? సరే గాని మన పెళ్ళి ఎప్పుడు? మీ నాన్న ఫోన్ చేయి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను. నాన్న చెప్పరా. నేను అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఈ అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంకుల్ నాకు కట్నం అక్కర్లేదు, వెళ్ళి ప్లేట్లు తీసుకొచ్చాను, తాంబూలాలు చేసుకుందాం. సంబంధం మాకు నచ్చింది, తాంబూలాలు మార్చుకుందాం. పాపం 2 డైలాగులు ఆడే వేసుకున్నాడు ఓన్గా. పెళ్లి సికింద్రాబాద్ లో చేసుకుందాం, హైదరాబాద్ లో చేసుకుందామా? గుజరాత్ లో చేసుకుందాం బాబు. గుజరాత్ లోనా? నేను చదువుకోవడానికి కదా హైదరాబాద్ వచ్చింది. నేను పుట్టి పెరిగిందంతా గుజరాతే. పెళ్లి తర్వాత చదువు అయిపోయిన తర్వాత గుజరాతే. అంటే పెళ్ళైన తర్వాత 3 రాత్రులు గుజరాత్. పెళ్ళైన తర్వాత ఆషాఢ మాసంలో అత్తగారింటికి గుజరాత్. పెళ్ళైన తర్వాత కడుపు వస్తే 5 నెలలు గుజరాత్. నేను మొగుడిని అనుకున్నావా, క్యాబ్ డ్రైవర్ అనుకున్నావే? హైదరాబాద్ నుంచి గుజరాత్ కి కార్లో తిరుగుతూ ఉండాలని కోసం నాకు లోకల్లో ఉన్న పిల్లమే కావాలి. నువ్వు హైదరాబాద్ అని నిన్ను ప్రేమించా, ఈ సంబంధం క్యాన్సిల్. పర్లేదులే అమ్మా, నీకంటే బంగారు లాంటి సంబంధం ఇచ్చి చేస్తాను. బంగారం అక్కర్లేదు, కోవ ముద్రలు అమ్ముతారు గుజరాత్ లో. పిసుక్కోండి వెళ్ళి. నాన్న నాకు హైదరాబాద్ లోకల్లో ఉండాలి, లోకల్ సంబంధం చూడు. హలో సరే ఒక్క సంబంధం దొరికిందా? అంత లేదు, ఇక్కడే ఇల్లు చెప్పాలి. అమ్మా సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఎవరు బాబు? అదేనమ్మా, మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తానన్నారు కదా, ఈడేనా అల్లుడు గారు? ఎంత మంచి తాంబూలాలు. తాంబూలు అక్కడ దడి తాలే. హైదరాబాద్ లోకల్ సంబంధం. మా అమ్మాయి తెలిసి తెలియని తప్పులు చేస్తే క్షమించండి. కొత్త కాపురం, నైట్ కి ఫస్ట్ నైట్. తొందర రావాలి. వస్తానే. హలో హౌస్ ఓనర్ గారు, ఏంటి పక్కింట్లో కొత్తగా ఎవరు దిగుతున్నారా? నన్ను పిలవమని కీస్ ఇచ్చేస్తా. ఓకే సార్. చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. మీరేనా కొత్తగా అద్దె దిగింది? Yes. కొత్తగా పెళ్ళైంది అన్నారు మీ ఆవిడ. ఈవిడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మీది అరేంజ్ మ్యారేజ్ అనుకుంటాను. మీకెలా తెలుసు? చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. సరే గానీ ఏమండి అరేంజ్ మ్యారేజ్ ఎలా చేసుకుంటారండి? తప్పే ఉందండి. అరే పెళ్లికి ముందు ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే తప్పే ఉంది. అరే ప్రేమిస్తే మీకు ఇబ్బంది ఉండదా? ఏముండదు. ఎక్స్పీరియన్స్ రా. అయినా ఇప్పుడు వెధవల గురించి ఎందుకు? నిన్ను వదులుకున్నాడు చూడు, వాడు మామూలు అదవ కాదు. నిజంగా వాడు గనక కనబడితే నేను చెప్తా నికృష్టుడా, నీచుడా, దరిద్రుడా, నీచుడా, దొన్నపోతు, దరిద్రుడు. మీరు పెళ్ళైన తర్వాత కాపురం మీ ఆవిడతోనే చేస్తారు? అవునండి. మరి నాతో ఎందుకు ఇదంతా? ఏమిటండి మీరు మాట్లాడేది? బేబీ ఏమండి? వెళ్ళి దాల్చిన చెక్క తాయ్. ఓకే రండి, తాగండి. అబ్బా అద్భుతం. అనవసరంగా వదిలేస్తాడు అబ్బా నీ లవరు. వాడంత నీచుడు ఉంటాడా అబ్బా? వాడంత ఎదముంటాడా? నికృష్టుడా, భాస్కరుడా. మా ఆవిడ టీ పెట్టుద్దండి, అద్భుతం. తాగుతారా? నాకు పెళ్ళం లేదా? ఏమే లేరా? ఏంటండి? టీ పెట్టు. ఎక్కడ? నా నడ్డి మీద పెట్టు. పొయ్యి మీద పెట్టి టీ తీసుకురా. అసలు టీ ఎట్లా చేస్తారండి? యూట్యూబ్ కి వెళ్ళి హౌ టు మేక్ టీ విత్ హస్బెండ్ అని కొట్టు. With husband, you also learn. వితౌట్ హస్బెండ్ అని కొట్టు. నేను స్నానంకి వెళ్ళి వచ్చే లోపు టీ లేదా? భాస్కర్ గారు మీ ఆవిడ టీ పెట్టడం రాదు. అయ్యో అరే పొట్టి ఇట్లారా, ఏం చేస్తున్నారు ఇక్కడ? టీ తాగుతున్నా. నువ్వు టీ తాగితే మాటకెందుకు
ఎవరికి చెప్తున్నావురా? మా ఆవిడ టీ బాగా పెడుతుంది అందుకే మీకు చెప్పాను. ఓ మీ ఆవిడ టీ బాగా పెడతావు కాబట్టి మా ఆయనకి చెప్తున్నావు. ఏమండి మీరు జరగండి. ఏంటి 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 చెట్టంత మొగుని నేను ఉన్నాను కదా. చెట్టు లేదమ్మా ఇక్కడ ఓన్లీ వేర్లే ఉన్నాయి. ఏంట్రా? నువ్వు టీ తాగితే ఇంట్లో 4 గోడల మధ్య తాగు. మా ఆయనకి చెప్పే అవసరం ఏంట్రా? టీ బాగా పెట్టుద్ది నీకేంది వదిలేస్తాను. అయినా ఒక ఎదవకి మొదటి నష్టం కాకుండా ఇంకెటువంటి పిల్లం వస్తుందండి. నన్ను మాటలు అంటారా? ఆవిడేది పుట్టింటికి పోయింది. ఎందుకు పోయింది? నేనేదో అన్నాను అది పోయింది. నా పిల్ల నువ్వెందుకు అన్నావురా? టీ పెట్టడం నాదా అంటానంతే. కొంచెం నిమ్మ కడుపు పో. అత్తయ్య ఎందుకు వచ్చావు? అత్తయ్య గారు మొగుడికి టీ పెట్టమన్నాను, అది తప్ప? ఎంత ధైర్యం ఉంటే టీ పెట్టమంటావరా? నా కూతురు ఏమన్నా చార్మినార్ దగ్గర చాయ్ బండి పెట్టింది అనుకుంటున్నావా? నా తప్పే. కూతురు చాయ్ పెట్టదు, నువ్వే పెట్టివు. రేపు నుంచి నేనే చాయ్ పెడతా, నేనే వంట చేస్తా. ఇంకొకసారి కానీ ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా ఊరుకోను. సరే అత్తయ్య క్షమించండి ఒకసారి. ఓకేనా? పోమ్మా, సూట్కేస్ జాగ్రత్త ఎక్కడ కాపురం చేసు. రేపు నుంచి నేను టీ పెట్టొద్దు, ఏం ఫస్ట్ పెట్టొద్దు. night. నైట్ కి అవుతుంది, ముందు పగలవుతుంది. ఇంకా వెళ్ళా వీటిని సర్దు. తొందరగా వచ్చేసి ఆ. ఏమైంది బ్రో? బాడీ పెయిన్స్ అబ్బా. రాత్రి అంతా బాత్రూమ్ గడిగావా? లేదే బేబీ. ఏమండి మసాజ్ తెచ్చానండి అబ్బా. నిన్ను వదులుకున్నోడు చూడు ఆడంత దరిద్రుడు ఉంటాడా? ఏమండి ఆ, ఎదవా ఎదవా. ఆహా ఏం నొక్కుతున్నావు నాన్న? అవును, ఇంతకి మీ వైఫ్ మీకు బాడీ పెయిన్స్ చేయదా? నాకు పిల్ల ఉంది, ఆ. అది మసాజ్ చేస్తుంది. అబ్బా. ఏవే ఏమండి చెప్పండి. ఆడి పిల్ల మసాజ్ చేస్తుంది, నువ్వు చేయి. నాకు రాదండి, నా చేతులు కందిపోతాయి. కాకుంటే ఎందుకు పెళ్లి చేసుకున్నావే? టీ పెట్టడం రాదు, కాఫీ పెట్టడం రాదు, మసాజ్ చేయడం రాదు. దానికి మసాజ్ కూడా రాదట. 2 నిమిషాల్లో కల్లా నాకు ఆయిల్ పడాలి. ఆహా లేరా నువ్వు మసాజ్ చేపించుకుంటే ఇంట్లో చేపించుకోవాలి కానీ నా మొగుడు మీద ఎందుకు చేపించుకోవడం? నా పిల్లలతో నేను చేయించుకుంటున్నా. అరే ఏమి లేనాకేనా ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్నాకేనే. మొగుడు మసాజ్ కూడా పశువా. అమ్మా ఆయిల్ ఎక్కడా? పోయింది. ఎక్కడ పోయిందిరా? ఒక మాట అన్నా పోయింది. దాని మెల్ల తాలి కట్టింది ఎవడు? నువ్వు. మరి నువ్వెందుకు అంటావురా? ఎదవలతో మాట్లాడొద్దండి. పాట మనం మసాజ్ చేసుకుందాం. అత్తా నా కూతురు ఎందుకు వచ్చింది మళ్ళీ? మసాజ్ చేయమన్నాను. నా కూతురు నీకు మసాజ్ చేయాలా? ఇప్పుడు ఏం చేస్తావు? నీ కూతురు పంపించాలంటే మీ నాన్న వచ్చి నన్ను క్షమాపణ చెప్పి కాలు పట్టుకుంటే ఆలోచిస్తా. అన్నా ఎందుకు పిలిచావురా? అడిగి పుట్టింటికి వెళ్ళింది. అత్తగారు కాలు పట్టుకొని అమ్మాయిని రమ్మని చెప్పి. ఓ మరి పట్టుకో, నన్ను ఎందుకు పిలిచినావు? పట్టుకోమంది నన్ను కాదు, నన్ను కన్న పాపాన్ని నిన్ను పట్టుకోమంటుంది. కన్న తండ్రి నన్ను పట్టుకోమంటావా? వసుదేవుడు అసుంటోడే గాడి కాలు పట్టుకున్నాడు. నువ్వు గాడిదు పట్టుకున్నా తప్పలేదు. అత్తయ్య మా నాన్న. ఇవి చేతులు కాదు, హ్యాండ్ అనుకో. నీ కూతుర్ని పంపించు. వయసులో పెద్దవాడు కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి నేను పంపిద్దాం అనుకుంటున్నాను. అరే కొడుకా, చెప్పుడు మర్చిపోయినా నీకు ఒక ప్రమోషన్ లెటర్ వచ్చిందిరా. ఏముందిరా దాంట్లో? ప్రమోషన్ ఇచ్చారు. మంచి చేసే కదరా. నాకు గుజరాత్ కి ట్రాన్స్ఫర్ చేశారట. కంగ్రాట్స్, వెళ్ళు మరి. బాయ్ బాయ్. నువ్వు గుజరాత్కి వెళ్తే నేను నీతో పాటు గుజరాత్కి రావాలనా? నువ్వేదో లోకల్ గాడివి హైదరాబాద్ లో ఉంటావు, గొడవ పడ్డప్పుడు అలా మా ఇంటికి వెళ్ళొచ్చు పుట్టినికి అని చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకున్నా. గుజరాత్ అవలి ఇంకా బొక్క అమ్మ నేను రాను. వెళ్ళిపోదాం పదమ్మా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. చిన్న మెసేజ్ ఇవ్వు. అలాగ కాదు, నీకు పిల్లలు దూరం ఉందా దగ్గర ఉందా అని చూసుకో, మన గుండెల్లో ఉందా లేదా అని చూసుకో. మీకు ఎలా అనిపించిందండి ఈ స్కిట్? చాలా బాగుంది, వెరీ నైస్ మెసేజ్ అండ్ చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. శివాజీ గారు, భాస్కర్ అంటేనే ఫ్యామిలీ స్కిట్లు, ఇంకా దాని గురించి భాస్కర్ ఏదో ఒకటి లేకుండా స్కిట్ చేయడు. చాలా బాగుంది, సరదాగా ఉంది, అందరు బాగా చేశారు.
ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు బాగుంది, ఓవరాల్ స్కిట్ బాగుంది, సూపర్ గా ఉంది. నరేష్ మంచి మెసేజ్, నరేష్ వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు, భాస్కర్ గారు నిజంగానే మీరు ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీతో కూడుకున్న స్కిట్లు వేస్తుంటారు. మీరన్నట్టు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు, అదొకటి గొప్ప విషయం. కళగా చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.